ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? మంచిగా లంచ్ టైం అయిందండి. చక్కగా సాంబార్ చేసేసుకుందాం అని చెప్పి అన్నీ రెడీ చేసేసాను. ఈ మధ్య నాకు ఇక్కడ ఒక తమిళియన్ ఫ్రెండ్స్ పరిచయం అయ్యారనమాట. కన్వర్జేషన్లో నేను ఆవిడ దగ్గర సాంబార్ ఎలాగ చేస్తారు తమిళ్లో అని చెప్పేసి నేర్చుకున్నాను. చాలా టైప్స్ చేస్తారు, కానీ సింపుల్ సాంబార్ నేర్చుకున్నాను నేను. అది వర్కింగ్ ఉమెన్కి కానీ బిజీగా ఉన్నప్పుడు సడన్గా ఏదైనా లిక్విడ్ కర్రీ చేసుకోవాలంటే సడన్గా చేసుకోవడానికి కానీ, మనం ఎక్కడికన్నా వెళ్ళి వచ్చిన వెంటనే సింపుల్గా ఒక 5 minutesలో అయిపోవాలన్నప్పుడు కానీ అట్లాంటిది ఒక సాంబారు చెప్పమంటే ఆవిడ సింపుల్ సాంబార్ చెప్పారనమాట. నేను అది ఇప్పుడు చేద్దామని చెప్పేసి అన్నీ రెడీ చేసేసాను. ఇంకా చాలా చాలా సింపుల్ అండి. మనం రసంలో కానీ సాంబార్లో కానీ ధనియాల పౌడర్ లేకుండా రసం కానీ సాంబార్ కానీ చేయం కదా. కానీ ఆవిడ ధనియాల పౌడర్ లేకుండా, పచ్చిమిర్చి లేకుండా, ఉల్లిపాయ లేకుండా చక్కగా సాంబార్ చేశారు. నాకు అదే బాగా నచ్చింది. చాలా సింపుల్ మెథడ్లో చేసేసారు అనమాట. చెప్పారు, నేర్చుకున్నా నేను. దానికి కావాల్సినవి ఏంటంటే కందిపప్పు నేను 1 hour బిఫోరే నానబెట్టాను కందిపప్పుని. అయితే నేను కొంచెం కందిపప్పు ఎక్కువ నానబెట్టుకున్నాను, ఎందుకంటే ఇట్లాంటి రసం కందిపప్పు నానబెట్టినప్పుడల్లా రసం కానీ సాంబార్కి కానీ ఎప్పుడన్నా నానబెట్టుకున్నప్పుడల్లా కొంచెం ముద్దపప్పులాగా పక్కన పెడతాను. మా బాబుళ్ళకి ఇష్టం అనమాట, ముద్దపప్పులాగా పక్కన పెడతాను. విడిగా ముద్దపప్పు చేయను. ఇట్లాంటి సాంబార్లు అప్పుడు మాత్రం చేసినప్పుడు కంపల్సరీ ముద్దపప్పుని పక్కన పెడతాను. ఆవకాయ పచ్చడి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది కదా, అలా అనమాట. అయితే నేను పప్పుని 1 hour బిఫోరే సోక్ చేశాను. తర్వాత చింతపండుని కూడా ఇట్లాగా వాష్ చేసేసుకొని దీన్ని కూడా సోక్ చేశాను. ఎందుకంటే ఇది వెంటనే అంటే మనకు రాదు కదా, ఆ పల్పు రావాలంటే ఒక 1/2 hour బిఫోర్ నానబెట్టుకోవాలి. ఒకవేళ వెంటనే కావాలంటే కొంచెం వేడి నీళ్ళలో వేసినా కూడా తొందరగా సోక్ అయిపోతుంది, మనకి పల్పు మంచిగా వస్తుంది. ఒక 2 టమాటాస్. మెయిన్ ఇదండి ఈ తమిళ సాంబార్కి మెయిన్ పౌడర్కి ఇదనమాట. మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి. మెయిన్ ఈ పౌడర్ మనం రెడీ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. అందుకని ఆవిడ చెప్పారు స్టోర్ కూడా చేసుకోవచ్చు అన్నారు. ఇప్పుడు ఈ 4 మనం పౌడర్ చేసుకొని దాన్ని స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడన్నా సడన్గా చేసేసుకోవాలంటే వెంటనే చేసేసుకోవచ్చు అని చెప్పారు. కానీ నేను ఈరోజు ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, అందుకని చెప్పేసి 2 times అన్నట్టుగా నేను పౌడర్ చేస్తున్నాను. ఇదంతా వేస్తే ఇక మంట అదిరిపోతుంది. ఇది 2 times చేస్తున్నాను అనమాట. చూశారు కదా, ఉల్లిపాయ లేదు, పచ్చిమిర్చి లేదు, ఓన్లీ ఈ పౌడర్తోనే మనం సాంబార్ చేస్తాం. ఓకే, ఇది పౌడర్ చేసుకుందాం. ఈ పౌడర్ చేసుకునే లోపు మనం ఈ పప్పును కూడా కుక్ చేసుకుందాము. ఈ పప్పు కుక్ అయ్యేలోపు మనం ఈ పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాము. మనం పప్పు కుక్ చేసుకునేటప్పుడు కూడా చాలా మందికి తెలుసు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. పప్పు కుక్ చేసుకునేటప్పుడు కూడా ఒక 2-3 drops ఆయిల్ వేసుకుంటే నీట్గా కుక్ అవుతుంది పప్పు. ఇట్లా పొంగదన్నమాట. ఈ చిన్న జార్లో మిరియాలు, జీలకర్ర, ఫస్ట్ మనం మిరియాలు, జీలకర్ర వేసుకొని మిక్సీ చేసుకోవాలి. జీలకర్ర, మిరియాలు కొంచెం కోర్స్గా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత మనం ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మరి ఫైన్ పౌడర్ ఏం అవసరం లేదు, కచ్చాపచ్చాగా ఉన్నా కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ బాయిల్ చేసేటప్పుడు మనం మంచిగా ఈ బాయిల్ అవుతూ ఉంటుంది కదా, సో మనకి హాఫ్ మిక్స్ అయినా కూడా ఏముంది. లాస్ట్ ఇట్లా గొట్టు వస్తుందండి అసలు. ఫైనల్ టచ్ వెల్లుల్లి, అది అందుకనే కావాల్సి ఇంత ఘాటు ఉంటుందండి. పచ్చిమిర్చిలు, ఉల్లిపాయలు వేయకుండా చేశారు ఆవిడ.
ఇది నాకు 2 టైమ్స్ కాదండి 3 టైమ్స్ వస్తుంది ఈ పౌడర్. మనం ఇట్లా బయట పెట్టకూడదు, ఇట్లా క్యాప్ పెట్టేసుకొని ఉండాలి, ఎందుకంటే మళ్ళీ దాని యొక్క స్మెల్ పోకూడదు. టమాటాని కట్ చేస్తున్నానండి. చాలా సన్నగా కట్ చేయాలి, ఎంత సన్నం అంటే అంత సన్నం. ఆవిడ అన్నారు ఇది కూడా మిక్సీ చేసేయచ్చు అన్నారు. ఏంటో నాకు ఈ టమాటాలు మిక్సీ చేస్తే నచ్చదు, సన్నగా కోసుకుంటే బెటర్ కదా అనిపిస్తూ ఉంటుంది నాకు. అందుకని చాలా సన్నగా కోసేసుకుంటే సరిపోతుంది, మంచి తొందరగా మగ్గిపోతాయి కదా సన్నగా కట్ చేసుకుంటే. సో నేను సన్నగా కట్ చేస్తాను. అసలు పప్పు ఉడికేలోపు ఎన్ని చేసుకోవచ్చు అండి. ఆ పౌడర్ చేసుకోవచ్చు, ఇది కట్ చేసుకోవచ్చు, చింతపండుని పిండి వేసుకొని ఉంచుకోవచ్చు, అన్నీ చేసేసుకోవచ్చు ఫటాఫటమని. నెక్స్ట్ మనం ఈ పప్పు ఎంత వచ్చిందో చూద్దాం. పప్పుగా మగ్గిపోయింది అసలు. ఏంటో ఒకప్పుడైతే ఊరికే పప్పు గుత్తులతో ఇలా 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 అనేవాడు కదా. ఇప్పుడు ఈ కుక్కర్లు ఏమో కానీ స్పూన్లతోనే అయిపోతుంది మంచిగా. కుక్కర్ మహిమ ఉంటుంది అంతా. ఒక స్పూన్ సాల్ట్ వేసాను. కొంచెం ముద్దపప్పు తీస్తానని చెప్పాను కదా, కొంచెం తీసుకుంటాను ముద్దపప్పు. ముద్దపప్పు రెడీ. ఆవకాయ పచ్చళ్ళకి ముద్దపప్పు రెడీ. ఇట్లా ఈ పప్పు ఇట్లాగా బాగా ఇట్లాగా మనం మెత్తగా చేసేసుకున్న తర్వాత ఇట్లా పెట్టేసేసుకొని మనం ఈ చింతపండుని ఇందులో వడగట్టుకోవాలండి. లేకపోతే ఇట్లా పీచులు పీచులు ఉన్నది ఏదన్నా పడిపోవచ్చు. అందుకని నేను ఎప్పుడు ఈ యొక్క బుట్ట పెట్టుకొని వడబుట్ట ఇట్లా పెట్టి ఇలా తీస్తాను అనమాట. అప్పుడు మనం ఊరికి కాన్సన్ట్రేషన్ చేయవసరం, అది పడుతుందేమో ఇది పడుతుందేమో అని ఎడాపెడా చేయొచ్చు. అప్పుడు అందరికీ తెలిసిన సాంబార్లు అయినా కూడా ఇట్లాంటి ఏమన్నా టిప్స్ ఏమన్నా ఎవరికైనా ఉపయోగపడతాయేమని మధ్య మధ్యలో అలా చెప్తూ ఉంటాను. తెలియని వాళ్ళు ఫాలో అయిపోండి. జనరల్గా ఈ సాంబార్ చాలా మందికి తెలిసే ఉంటుంది. నేను నేర్చుకున్నాను కదా ఈరోజు. సో కొంతమందికి ఎవరికైనా తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నా, షేర్ చేసుకుంటాను. చూసారు, పులిహోరకి చేసినట్టు చేస్తున్నానండి ఇట్లా. అప్పుడు మనం దాని మీద ఫుల్ ఫోకస్ పెట్టవసరం లేదు కదా. డన్. ఇప్పుడు ఈ పప్పులో చింతపండుని పిండాం కదండి, ఇప్పుడు అసలైన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఈ పప్పు ఈ చింతపండు పులుసు పిండాం కదా, ఇది బాగా మంచిగా ఇట్లాగా తెరలేసరికి మనం ఆలోపు తాలింపు వేసుకోవాలి. తెరలేకపోయిన పర్లా తాలింపు వేసుకొని దాన్ని అందులో మిక్స్ చేయాలన్నమాట. తాలింపు అంటే అదేదో ఏదో వేస్తాను అనుకోబాకండి, జస్ట్ 2 స్పూన్స్. ఎక్కువ రసాల్లో సాంబార్లో తక్కువ వేసుకుంటేనే మంచిది. ఆయిల్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. చాలా సింపుల్ అండి తాలింపు అంటే. కరివేపాకులు అవి కూడా ఏం వేయవసరం లేదు. ఇది చాలా సింపుల్ సాంబార్ అనమాట. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఈ టమాటాస్ని వేయాలి. మంచిగా ఆయిల్ హీట్ అయిందండి. ఫస్ట్ టైము పని సాంబారా మధ్యాహ్నం వస్తుంది. అందుకనే ఆవిడ అన్నారు దీన్ని కూడా మిక్సీ చేసేసి ఇందులో కలపాలన్నారు. కానీ నాకేంటంటే ఇట్లాగా ఆయిల్లోనే మగ్గిస్తేనే బాగుంటుంది అని అనిపించింది.
ఇది మన ఓన్ క్రియేటివిటీ అనమాట. ప్రొసీజర్ వాళ్ళది ఫాలో అయినా కూడా మనకు కొంచెం మన నేటివిటీ టచ్ అప్ ఇవ్వాలి కదండి. ఊరికి అది బాగా మగ్గేంత వరకు కూడా ఉండవసరం లేదు. మనం ఈ పౌడర్ వేసుకోవాలి. మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా, మిరియాలు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, జీలకర్ర. జస్ట్ నేను ఒక్క స్పూన్ వేస్తాను, ఎందుకంటే ఫుల్ ఘాటు ఉంది అసలు. ఇది ఫుల్గా ఒక స్పూన్. నాకు ఇది 2 times వస్తుంది, 3 times అనుకున్నా కానీ 2 timesకి. అది ఫుల్ ఒక స్పూన్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇది నెక్స్ట్ వీక్. ఇది చికెన్, మటన్ కర్రీస్ వండుకునేటప్పుడు కూడా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఇట్లాంటి రసాలు, సాంబార్, నాటు రసం. 2 minutes ఇది మగ్గే వరకు వెయిట్ చేద్దాం. ఓకే, మంచిగా మగ్గిపోయిందండి. అబ్బా, ఈ టమాటాలు ఈ పౌడర్ వేయగానే ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఫుల్ అసలు ఇంకా మౌత్ వాటరింగ్ అంటారు కదా, నీకు ఎట్లా వస్తుంది? మౌత్ వాటరింగ్. ఆఫ్ చేసుకొని ఇట్లా మగ్గేంత వరకు ఉంచుకొని, ఎందుకంటే మనం మిరియాలు, జీలకర్ర డైరెక్ట్గా మిక్సీ చేసేసాం కదా, అది రోస్ట్ చేస్తే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. మనం అది రోస్ట్ చేయలేదు కాబట్టి ఇట్లా టమాటాల్లో కొంచెం ఫ్రై చేసుకొని దీన్ని ఇందులో మిక్స్ చేయాలన్నమాట. ఏముందండి అసలు, ఇదేదో మెస్సుల్లో సాంబార్ లాగా ఉంది కదా. అవునమ్మా, డన్. ఒక 10 minutes అని కాదులేండి, డిపెండ్స్ అనమాట. అది బాగా ఇట్లా తెరలే వరకు, ఒక పొంగు వచ్చే వరకు ఉంచేసుకోవాలి. మనం దాంట్లో ఉప్పులు అంటే ఆ యొక్క స్పైస్ సరిపోయిందో లేదో అని ఒకసారి మనం ఇట్లాగా టేస్ట్ చేయాలి. సూప్ లాగా ఉందండి అసలు. బాగుందా? సూపర్ ఉంది చిన్న. అసలు చూద్దాండి ఎంతవరకు వచ్చిందో. అసలు ఇల్లంతా స్ప్రెడ్ అయిపోయిందంటే, మా బాబు వర్క్ చేస్తున్నాడు, వర్క్ ఫ్రమ్ హోమ్ కదా. మా పెద్ద బాబు పైనుంచి వచ్చి ఏంటి గుమగుమలు అని అంటున్నాడు. ఫస్ట్ టైం ఇంత గుమగుమల సాంబార్ ఎప్పుడు చూడలేదు అసలు. పక్కింటి వాళ్ళు కూడా వస్తారేమో. నిజమే, మా చిన్న అన్నట్టు పక్క విల్లా వాళ్ళు కూడా వస్తారేమో. చూసారు అసలు ఎట్లా ఉందంటే అపీరెన్స్, టేస్ట్. 1 more time టేస్ట్. అసలు అన్నంలో వేసుకునే వరకు కూడా ఆగలేకపోతున్నాను, మళ్ళీ టేస్ట్ చేస్తున్నా. నిజంగా ఆసం అంటే ఆసం అండి. అసలు నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి తెలియని వాళ్ళు చెయ్యండి, చేసి మీరు కూడా అప్లోడ్ చేయండి. ఓకే, నా యొక్క ఈ తమిళ సాంబార్ని అందరూ చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్. ఇంకా నేను ఆగలేకపోతున్నానండి.